ఇరాన్ ఆయిల్ మీద ఆంక్షలు యుద్ధం ప్రారంభమయ్యాక ట్రంప్ సర్కార్ ఎత్తేసింది. దాన్ని ఆయిల్ అమ్ముకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. అదే కాకుండా రష్యా మీద ఆంక్షలు కూడా ఎత్తేసింది. ఇంకొకటి ఇప్పుడు తాజా చర్చల్లో చివరికి లెబనాన్ మీద దాడిని ఆపేస్తానని ప్రకటించింది. గతంలో ఫ్రీజ్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించింది. అయినా సరే హార్ముజ్ జలసంధి మాత్రం వదిలిపెట్టట్లేదు ఇరాన్. హార్ముజ్ జలసంధిలో ఏదైతే సబ్ సీ మైన్స్ పెట్టాం అన్నటువంటి తేల్చి చెప్తోంది. మైన్ని వాస్తవంగా నీటిలో దాచిపెడతారు. నౌక దగ్గరకు వచ్చినప్పుడు టచ్ అయితే చాలు, టోటల్గా పేలిపోతుంది. సముద్రంలో నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించడానికి వీలు లేనటువంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇరాన్ సృష్టించింది. హార్ముజ్ జలసంధి సేఫ్ కాకుండా చేసి వదిలిపెట్టింది. ఈవెన్ ఇప్పుడు ఈ గొడవంతా పూర్తయ్యాక తీయడం ఇరాన్ చేతిలో కూడా లేదు. అది ఎలాగ చెయ్యాలో కంట్రోల్ అర్థం కానటువంటి పరిస్థితి. ప్రపంచంలో అత్యంత అడ్వాన్స్డ్ మైన్ క్లియరెన్స్ టెక్నాలజీ, స్పెషల్ మైన్ కౌంటర్ మెజర్షిప్స్ ఉన్నటువంటి అమెరికా నవ్యాకి చెందినటువంటి డ్రోన్ ఒకటి ఈ మైన్స్ని కనుక్కోవడానికి సముద్రం దగ్గరికి పోయి సర్వేలెన్స్ చేస్తుంటే నిన్న ఇరాన్ పేల్చేసింది కూడా. గల్ఫ్ ప్రాంతంలో మైన్స్ని క్లియర్ చేయడంలో అనుభవం ఉన్నటువంటి రాయల్ నేవీ, ఈ ఫ్రెంచ్ నేవీ, యూరప్లో టాప్ మైన్ హంటింగ్ టెక్నాలజీ ఉంది. అలాగే ఇండియన్ నేవీ ఆధునిక సోనార్ అండ్ అండర్ వాటర్ సిస్టమ్స్ వాడుతుంది. కానీ పెద్ద స్థాయిలో డెడికేటెడ్ మైన్ హంటర్ షిప్స్ అయితే తక్కువ ఉన్నాయి మనకేమో. ఇప్పుడు సముద్రం కూడా ఎక్కువే ఉన్నటువంటి పరిస్థితి. జపాన్కి వచ్చేటప్పటికి మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఉంది. ప్రపంచంలో బెస్ట్ మైన్ క్లియరెన్స్ నేవీలో అది కూడా ఒకటి. ఇప్పుడు అన్ని దేశాలు కలిసి రంగంలోకి దిగకపోతే కష్టం.